శనార్థినటువంటి తీసుకుందాం. నిజాలు నిప్పై మండినప్పుడు పిడికిలెత్తే నినాదాలు ఓ ఉద్యమాన్ని ఉర్రూతాలు ఊగిస్తుంది. ఆధిపత్య రాజకీయాలను పాతరేస్తుంది. అణిచివేత అన్యాయం పెట్టరేగినప్పుడు ప్రజల తిరుగుబాటు బావుటా ఎగరవేస్తారు. అణిచివేయబడ్డ జాతుల బానిస సంఖ్యలను తెంచుకొని ఇక కలబడి ఎదిరించేందుకు బారులు తీరుతారు. జై కొట్టే పులికేకలు ఆకాశాన్ని తాకే పిడికిలు ఒక లక్ష్యం కోసం ముందుకెళ్తారు. బీసీ పోరాటం ఇప్పుడు ప్రజల చేతుల్లోకి వెళ్ళింది. అరచేతుల్లో సూర్యుని అడ్డుకోవడం ఎంత కష్టమో బీసీ ప్రజల ఉద్యమాన్ని అడ్డుకోవడం అంతే కష్టం. ఇన్నాళ్లకు బీసీలకు రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. బడుగు బలహీన వర్గాల తరపున కొట్లాడే తీర్మానం వలన తెలంగాణ రాజ్యాధికారం పార్టీతో జనంలోకి వస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీలకు కొండంత ధైర్యం ఇస్తున్నాడు. ఇక తాడో పేడో తేల్చుకోవడమే తర్వాయి రాజకీయాలను గుంజుకునే లడాయి మొదలైంది. మేలుకో బీసీ మేలుకో, ఇక రాజ్యాన్ని ఏలుకో అంటూ పెద్దపల్లి రాజన్న నిజంగా 70-75 సంవత్సరాల నుంచి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని, బీసీ ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని కట్టినట్టుగా బీసీలకు రాజకీయ పార్టీ ఎందుకు అవసరమో అని చెప్పి బీసీలకు రాజకీయ పార్టీ తీసుకొచ్చిన తీర్మానాలకు ఘనస్వాగతం పలికిరు. నిజంగా బీసీలు ఇప్పుడు బీసీ నినాదం అనేది ప్రజల చేతిలోకి వెళ్ళింది. ఎందుకంటే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించి మనం ఈ రకంగా వెనుకకు నెట్టివేయబడుతున్నాం, వెనుకకు నెట్టేస్తున్నాం. మనల్ని రాజకీయ పరంగా, విద్య ఉద్యోగ రాజకీయ పరంగా, వ్యాపార రంగంలో కూడా ఏ రకంగా మనల్ని వెనుకకు నెట్టివేయబడుతున్నారని క్లియర్గా చెప్పిన నేపథ్యంలో బీసీ రాజ్యాధికారం అనేది ప్రజల చేతుల్లో ఉంది. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ప్రజల చేతుల్లోకి వెళ్ళాక ప్రజా ఉద్యమం లెక్క అయిపోయిందో బీసీ ఉద్యమం కూడా ఇప్పుడు ప్రజా ఉద్యమం అయిపోయింది. మొత్తానికి తెలంగాణలో 2028లో టార్గెట్గా బీసీ ఉద్యమం కొనసాగనుందని పెద్దపల్లి రాజన్న నేటి మాట.